నువ్వా? నీకు పోటీ నేనేగా. నాకు పోటీ రాలేవుగా. తెలివి నీకే ఉంది అనుకోకు. నాది అదే డైలాగ్. నష్టపోతావు, కష్టపడతావు. అంత లేదు. నువ్వెట్టసేసినా చివరికి ఏటవుతుందో నువ్వు చూస్తున్నావు కదా. నేనింకా స్టార్ట్ చేయలేదు. అబ్బో, మంచి గురించి మరి నువ్వే చెప్పాలి. ఇడ్లీలో సూదులెట్టేయడం ఎంత మంచి పనో. ఆ పని మీదే. మీ మిస్టేక్స్ వల్లే వచ్చాయి. నటించింది సాలేవోయ్. నాది నటన కాదు. సుకన్యదా? దాన్ని అలా తయారు చేసింది నువ్వేనని నాకు తెలుసులే. మట్టిలో మాణిక్యాన్ని కనిపెట్టడం తప్పు కాదు కదా మంగా. మంగ కంటే జీవించిందంటే చూసుకో ఎంత పెద్ద నటో. అది చూస్తాను. ఇంకేటి చూద్దాం అనుకుంటున్నావు? సూదుల తర్వాత ఏంటి? అదిగో మళ్ళీ నేను అడిగిన మొత్తాన్ని. ముత్యమే, అందులోనూ కడిగిన. ఏమైంది గంగా? ఏం చేసింది? అది బావగారు. చెప్పమ్మా, ఏం చేసింది? నేను చెప్తే మీరు నమ్ముతారు కదా. నేను నమ్మేదే నిన్నమ్మా, చెప్పు. మంగా ఇందాక బండి దగ్గరకొచ్చి వచ్చి ఏం చేసిందమ్మా? ఏం చేసావే? ఏం చేసావు? నేనేం చేయలేదండి. చేసావుగా. ఏం చేసిందమ్మా? బండి దగ్గరకు వచ్చి ఏం చేసింది? సోద తీసుకొచ్చి గుచ్చేసుకుంటానంటుంది బావగారు. దేని గంగా? ఎంగిలి ప్లేట్లన్నీ కడిగేస్తానంటుంది బావగారు. నీకెందుకా పనులు? నేను చేసుకుంటాను అంటే వినదే. కడుగుతా అంటుంది, లేదంటే గుచ్చేసుకుంటా అంటుంది. ఏం చెప్పను? కడిగించినా రక్తం చూడా? అర్థం కాలేదు బావగారు. ఇప్పుడు అదే గొడవ. నన్ను వెళ్ళనివ్వడం లేదు. వెళ్ళి కడిగేస్తానంటుంది. మంగా, ఇది నిజమా? ఐ వాంట్ దిస్. ఇలా ఉండాలి. చేని గంగా, తన నీకు సహాయపడినివ్వు. వద్దనకమ్మా. మారుతున్న దాన్ని మారనివ్వు. అంతేనంటారా బావగారు? 200% అంతే. వెళ్ళు మంగా, వెళ్ళి మొత్తం కడిగేయ్. పదా, నీ పనితనాన్ని నేను దగ్గర నుండి చూస్తాను. చూస్తారా? నీ మంచితనాన్ని చూడొద్దా? దా. కడిగిన ముత్యానివా? కడుగు. నిన్ను మంగా తగలడుతున్నావు. ఇవేనా గంగా? ఈ రోజుకి ఇవే బావగారు. ఇప్పుడు ఇవన్నీ నేను కడగాలా? చూస్తావేంటి మంగా, కడిగేయ్. వీడొకడు నా ప్రాణానికి. దాంది అబద్ధమని చెప్పలేను, ఇది నిజమని చెప్పలేను. చేస్తున్నా. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇవి ఒక అంట్లేనా అని అనుకుంటున్నట్టుంది బావగారు. బయట ఇంకేమైనా ఉన్నాయేమో చూసి అట్టుకురానా మంగా? నేను తెచ్చుకుంటానులే. నీకెందుకు శ్రమ? నేనున్నాను కదా. ముందే ఒకసారి కడిగేస్తాను. ఎస్, ఇలా ఉండాలి. కానీ బాగా తోముతున్నావు. తోము తోము. అది 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 కడుగు కడుగు కడుగు. కానీ కానీ
బాగా తోము, ఇలాగే తోము. ఉం? ఎట్టేకుంది? సమ్మగా ఉందా? చెప్తా నీ పని. ఏంటి నువ్వు చెప్పేది? ఈ ఆటతో పేరెంట్స్ కి హాలిడే ట్రిప్ అయిపోతుంది. రేపు ఉదయం నుంచి పిల్లలు వచ్చేస్తారు. ఇక నీ పని వాళ్ళ కడుక్కోవడమే. రానివ్వను. వాళ్లతో నేను చావలేను. చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఉన్నాడుగా ఆ పాముల పెంటయ్యా. మంగమ్మ గారు, హలో. పెంటయ్యా, నీతో ఒక పని పడింది. చెప్పండమ్మా. నీ దగ్గర పాములున్నాయిగా? పాములు అనకండమ్మా, నాకు బాధ వేస్తుంది. శేషిగాడు ఉన్నాడా అని అడగండమ్మా. సర్లే, శేషుగారున్నారా? ఉన్నాడమ్మా. ఆ రెండు తీసుకుని రేపొద్దున్నే మా ఇంటికి వచ్చాయి. వచ్చాక ఏం చేయాలో నేను చెప్తాను. అట్టనే అమ్మా. అమ్మా, కూరలు తీసిన శేషులు కావాలా, కూరలు ఉన్న శేషులు కావాలమ్మా? కొన్ని లేనివే తీసుకురా. హాయ్, వచ్చేస్తానమ్మా. వచ్చే. సరే, ఉంటానమ్మా. నాతోనే నీకు ఆటలా? గంగా, రేపటితో నీ టిఫిన్ సెంటర్ క్లోజ్. కాసేపు పడుకుంటాను గంగా. ఇంకా పడుకుంటే పనులు ఎవరు చేస్తారు? ఇప్పుడు తమరేమి రాజు బిడ్డ కాదు. ఏంటి గంగా అలా అంటావు? ఇంకెలా అనాలి? నీ పాటికి నువ్వు పడుకుంటే అన్ని పనులు నేనే చేయాలా? ఇప్పుడేంటి, నువ్వు ఒక్కదానే అన్ని పనులు చేస్తున్నావా? నేనేం చేయట్లేదా? అలా అని కాదు సిద్ధు. అదేలే అర్థం. కోపం వచ్చిందా? ఇంకేం మాట్లాడుకో. అనాల్సిన మాటలు అనేసి. అది కాదు సిద్ధు. మాట్లాడుదన్నా పద. సిద్ధు, సారీ సిద్ధు. నీ సారీ నాకేం అక్కర్లేదు. అంత మాట అంటావా? ఎంత చేస్తున్నా యూజే లేదు. ఛీ, నా మాట విని సిద్ధు. నేను వినను. సిద్ధు ప్లీజ్ సిద్ధు. నేను అన్నది సీరియస్ గా తీసుకోకు. తీసుకుంటాను, సీరియస్ గానే తీసుకుంటాను. ఐఎమ్ సీరియస్.
గంగా సిద్ధు పాము కరిచినట్టుంది. సిద్ధు అయ్యో సిద్ధు 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 లే సిద్ధు 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 తమ్ముడు అక్క సిద్ధు సిద్ధు అక్క ఏమైందిరా వాడికి? వాణ్ణి పావు కాటేసింది అక్క. వాడు వాడు తమ్ముడు కలగన్నవరా, వాడికేం కాలేదు. కలనా? ఆ ఏదో పీడకలొచ్చుంటుంది. వాణ్ణి పామెందుకు కాటేస్తుందిరా? లేదక్క, నా మనసుకేదో కీడి శంకిస్తుంది. సిద్ధాంతి గారితో మాట్లాడాలి. సమస్య ఏం లేదుగా? ఉంది హరిగారు. మీ అబ్బాయి జాతకంలో సర్పదోషం ఉంది. సిద్ధాంతి గారు? అవునండి, జాతకరీత్యా దోషం నడుస్తుంది ఈ కాలమే. పాము కాటు గండం ఉంది, మరణగండము ఉంది. సిద్ధాంతి గారు, దానికి పరిహారం ఏదైనా ఉంటే చెప్పండి, చేస్తాం. చేయొచ్చమ్మా, కానీ పూర్తిగా దోష నివారణ అవుతుందని మాత్రం నమ్మకంగా చెప్పలేం. సిద్ధాంతి గారు, మీకు తెలుసు కదా, వాడు ఒక్కగానొక్క బిడ్డ. వాడు లేకపోతే నేను బ్రతకలేనండి. వాడిని బ్రతికించుకునే దారి చూపించండి. ఆ విధాత రాసిన రాతకు నేనేం చూపించగలనండి? కాకపోతే మానవ మాతృలంగా మన ప్రయత్నం అయితే మనం చేయడానికి ఒక మార్గం కనిపిస్తుంది. చెప్పండి సిద్ధాంతి గారు, అది ఎంత కష్టమైనా సరే చేస్తాం. అది సిద్ధు ధర్మపత్నికి దీర్ఘ సుమంగళి యోగం అన్నా ఉండాలి. ఈ రోజు నుండి 48 గంటల వరకు అతన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏ క్షణమైనా ఏ వైపు నుంచైనా ఆ సర్పం బారిన పడవచ్చు. సరే సిద్ధాంతి గారు, నా బిడ్డను నేను కాపాడుకుంటాను. దీర్ఘాయుష్గా ఉండాలనే నేను కోరుకుంటున్నాను. వస్తానండి. బాధపడకరా, మనం ఉండగా వాడికేం అవుతుంది? సిద్ధాంతి గారు చెప్పారుగా, అలాగే చేద్దాం. అక్క, ఈ విషయం ఎవరికి చెప్పకో. మనలోనే ఉండాలి. తెలిస్తే వాడు భయపడతాడు. అలాగే చెప్పండ్రా.
కోసం నీ తండ్రి ఇంత బాధపడుతున్నాడు. నువ్వేమో వాడి ఇష్టాన్ని గౌరవించవు. కాపాడుకుంటావురా, నిన్ను కాపాడుకుంటాము. హలో. ఆ మంగమ్మ గారు, పెంట పెంట. ఏయ్, ఎవడ్రా నువ్వు? నేను అమ్మగారు, శేషులు పెంటైన అమ్మగారు. అయ్యో, నువ్వా? హాయ్, ఇంటికి రమ్మన్నారుగా, వచ్చేసానమ్మా. అవునా? అయితే నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఏయ్, ఇక్కడేం చేస్తున్నావు? మీరేగా అమ్మగారు అక్కడే ఉండన్నారు. అయ్యో, ఏడ్చావు. నేను అంది లోపలికి ఎందుకు వచ్చావు అని. మరి మరి బయటికి వెళ్ళిపోమంటారండి? వచ్చేసావుగా, చెప్పేది విను. తెచ్చావా? 2 కూరలేని తెచ్చానమ్మా. షూ, షూ, షూ. అమ్మోయ్, ఇప్పుడే చెప్పేస్తున్నాను, ఇవే నా జీవనాధారం. ఇటుకేను నొప్పి కలిగించినా చంపినా నేను ఊరుకోను అమ్మగారు. అంతవరకు వెళ్ళదులే పెంటయ్యా, మళ్ళీ నువ్వే వచ్చి పట్టుకెళ్తావు. అవునా అమ్మగారు? ఉమ్. అయితే సరే, నేనైతే బోరోదుగానే నా శేషులు వచ్చేస్తాయి అమ్మగారు. సరే సరే. వచ్చేసారా నా ప్రాణానికి? అమ్మగారు, ఈ శేషులతో ఏం చేద్దామనే? ఆ వచ్చే వాళ్ళని భయపెట్టి పరిగెట్టిద్దామని. ఎందుకు అమ్మగారు? నీకెందుకయ్యా, నేను చెప్పింది చెయ్యి. నేను వెళ్ళాక అట్నుంచొకటి ఇట్నుంచొకటి లోపలికి వదిలేసేయి. సరే అమ్మగారు. పెంటయ్యా, జాగ్రత్త, సరిగ్గా చెయ్యి. పెంటయ్యమ్మా, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. సరే సరే, జాగ్రత్త. అలాగే అలాగే. మంగగారు, మంగగారు. నేనిక్కడే ఉన్నానండి. ఓ, లోపలున్నారనుకున్నామండి. ఇక మీరు రారులే, ఉరుకో ఉరుకో. తీసుకుంటారా అండి? వెళ్తాము. కాసేపు ఉండండి, కాఫీ తెస్తాను, తాగి వెళ్దురు గాని. అయ్యో వద్దండి, ఎక్కువసేపు ఉన్నామంటే వీళ్ళు మాతో వచ్చేస్తామంటారు. ఇదైతే చేరిన 2 రోజులకే మంగాంటి కావాలి మంగాంటి కావాలి అంటోందండి. అంత ప్రేమేం చూపించారో మరి. ఇప్పుడు మీకు చూపిస్తానులే పాములని, వస్తున్నాయి. పెద్ద శేషు, ఇళ్ళు. ఓ, అలాగా? అయితే ట్రిప్ బాగా జరిగిందన్నమాట. అవును మంగగారు, బాగా జరిగింది. ఇంక వెళ్తామండి, టైం అయిపోతుంది. పిల్లల్ని చూసుకోండి. బాయ్ బాయ్ తల్లి, బాయ్ బాయ్. పాము 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 పాము, రండి రండి రండి, పాము 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 పాము. మావయ్య గారు, మావయ్య గారు, పాము 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 పాము. ఓ మై గాడ్,